కీర్తన గ్రంథం 145 కీర్తనలో చక్కని మాట, దేవదేవుడు ఎందుకు ఈ లోకానికి తన కుమారుడిని యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించాడంటే చక్కని మాట దైవజనులు సాక్ష్యం ఇచ్చారు. వారి సాక్ష్యంలో ఎంతో అర్థం ఉన్నది. చూడండి, 145 కీర్తన 14 వచనంలో చక్కని మాట భక్తుడు తెలియపరుస్తున్నాడు. యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. మహాగణుడువైన తండ్రి, రాత్రి నీ మెల్లని స్వరమును వినిపింపచేయండి. మీ సేవకుడుగా నరపుత్రులను చక్కగా నిలబడి నీతో మాట్లాడుతానన్నా తండ్రి. అయ్యా, మీ పక్షముగా నిలబడి ఉండగా మీరు మాట్లాడమని, వినగల శివుని గ్రహించగల హృదయమును చూడగల నేత్రము అందరికీ దయచేయమని మీ సాక్షిగా వాడుకున్నామని క్రీస్తు యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించేవాడంట. ఎక్కడ పడిపోయిన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నారు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వాళ్ళు, స్త్రీలు పడితే స్త్రీలు పడిపోతున్నారు, పురుషులు పడితే పురుషులు పడిపోతున్నారు, ముసలోళ్ళు పడిపోతున్నారు. ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నారు. ఏ విషయంలో పడిపోతున్నారంటే వారి యొక్క పరిస్థితులను బట్టి పడిపోతున్నారు. వారి యొక్క పరిస్థితులను బట్టి కొంతమంది ఉన్నారు. ఇలాంటి పెద్ద ఆయన మా ఊర్లో, ఇక్కడ కాదులే, వాళ్ళ ఆవిడ రిమోట్ ఇవ్వలేదని పాత సినిమా పెట్టుకుంటాను, నేను రిమోట్ ఇవ్వలేదని టీవీ బాగొట్టేడు కరెక్ట్కి వెళ్ళి. ఆవిడకి సీరియల్ ఇష్టం, ఈయనకేం పాత సినిమా ఇష్టం. 42 ఏళ్ళు ఎంతనంట ఫ్లాట్ టీవీ, గోడకి వేస్తారు కదా, అది ఎల్ఈడి టీవీ. కర్రొచ్చు కొట్టేసాడు, చేతి కర్రొచ్చుకుని. కోపం వచ్చేసిందంట. జోకుని బట్టి కనిపెడుతున్నాడో పాపం ఆయన. నేనెవరు అంటుందంట. వాళ్ళ కొడుకు వచ్చాక కోళ్ళ గొడవ పెట్టేసింది. కొడుకు వచ్చాక, ఇదిగో మీ నాన్న టీవీ బాగా కొట్టేయాడు. యారా ఎందుకు కొట్టావురా? మేము రిమోట్ ఇవ్వలేదు, నాకు కోపం వచ్చింది. ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితుల్లో పడిపోతున్నారు. మన కుర్రోళ్ళు ఉన్నారు, ఇంకా అమ్మ బాబా అక్కర్లేదు, తిండి అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, సెల్ ఫోన్ అట్టుకునేవాడు. ఈ ఎక్కడ పడితే అక్కడ చెట్లు కూడా సీరదే, ఇది జిమ్మాడిపోతుంది అక్కడికి. ఇంక ఏ చూస్తలేదు. ఇంకా వచ్చిందంటారా? మేము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ ఒంటరిగా దెయ్యాలకు వచ్చి, దెయ్యాలు కూడా జరిసిపోయి పారిపోతున్నాం. వెళ్తే ఎక్కడ పడితే ఆడికి, ఎక్కడ చెప్పకపోతే అక్కడ బండి ఆఫ్ చేసేసి అక్కడ పక్కనెట్టేసి సెల్లట్టుకుని కూర్చుని చూస్తున్నాడు దెయ్యులుగా. వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో యవనస్తులు లేకుండా వారు నాశనం చేయడానికి మరణము కిటికీలు గుండా ఎక్కుతుంది అన్నాడు. ఎప్పుడో ఒకప్పుడు కేబుల్ వైర్ కిటికీలోంచి వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు కేబుల్ వైర్ కాదు, ప్రపంచమే చేతిలోకి వచ్చేసింది. ప్రతి ఒక్కరూ పడిపోతున్నారు. దైవజనులు నేను మంచి టైలర్ని అనుకున్నారు, నా అంత టైలర్ ఇంకెవరు లేరు అని అనుకున్నారు. కొన్ని పరిస్థితులను బట్టి అప్పులందరూ రాఖీలు కట్టిన వాళ్ళే. ఇప్పుడు ఏ రాఖీ కట్టి వాళ్ళు లేరంట. అయ్యారికి పలకరెత్త కూడా అప్పుడు రాలేదంట. డబ్బు ఉన్నప్పుడు సుబ్బుగాడిని సుబ్బారావు గారు అంటారంట, డబ్బు లేకపోతేనే రే సుబ్బుగా ఎక్కడికి వెళ్ళారా అంటారంట. ప్రియ తల్లులరా, మన పరిస్థితులు ఎంత దుర్బలముగా ఉంటున్నాయో మనం ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ దేవుడు యెహోవా పడిపోవారిని ఏం చేయడానికి వచ్చాడంట? ఉద్ధరించడానికి, లేవనెత్తడానికి ఆయన వచ్చాడు. యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించేవాడు, ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు. ఏ పరిస్థితిలో పడిపోయామో, ఏ స్థితిలో మనం ఉండిపోయామో ఆ స్థితిలో మనల్ని బలపరచడానికి. సంసోను దెలీలా వలలో పడిపోయి తన గుట్టంతా రొట్టంతా బయట పెట్టేసుకున్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. దేవుడు కనికరించాడు, అతను ప్రార్థన విన్నాడు, ఒక అవకాశం ఇచ్చాడు. అలాగే మన జీవితాల్లో కూడా అనేక పర్యాయములు పడిపోతున్నాం. చూపుల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా ఎన్నో విషయాలు మన పాపంలో పడిపోతున్నామండి. అయినప్పటికీ దేవుడు 2023 సంవత్సరాలు కాసి కాపాడాడు. 2023 సంవత్సరాలు మనం ఇష్టానుసారంగా జీవించేసాం. లేదండి నేను ప్రభు ఇష్టానుసారంగా జీవించాను అన్నవాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉంటే చెప్పండి.
సాష్టాంగ నమస్కారం చేస్తాను నేను. ఎవరన్నా ఉన్నారు తల్లి, అన్నీలు? అబ్బే, దేవుని ఇష్టానుసారిగా నడిచాను కానీ నా ఇష్టానుసారిగా నడిచాను వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారంటే లేరు, ఏ భేదం లేదంట. నల్లోళ్ళు, తెల్లోళ్ళు, పొట్టోళ్ళు, పొడుగోళ్ళు, గూనోళ్ళు, గుడ్డోళ్ళు, అది ఏం లేదంట. అందరూ దారి తప్పేశాం. అయినను మన ఇష్టానుసారిగా మనం జీవించినా కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం ఉద్ధరించడానికి ఆయన కృప చూపించి 2024 ఇచ్చాడు. ఎందు గురించి అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనకి, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదును. ఎంతో కొంత దేవుని ప్రేమిస్తున్నాం కనుక దేవుడు మరలా కరోనా లాంటి వైరస్లు వస్తున్నా కానీ మనం కాపాడుతూనే ఉన్నాడు. ఎందుకు కాపాడుతున్నాడు అంటే ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇంకాను నా కుమార్తె పరిపూర్ణంగా మార్పు చెంది నా కుమార్తెగా జీవిస్తారేమో అని. కాబట్టి 2024 ఎందుకు దేవుడు ఇచ్చాడంటే మనము పూర్తిగా దేవుని వైపు తిరుగుతామని, మన ప్రవర్తన మార్చుకుని పరివర్తన చెంది పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరిగి అనేకులకు ఒక మాదిరికరంగా ఉంటామని దేవుడి గొప్ప సదవకాశాన్ని ఇచ్చాడు. అందుకని అపోస్తలుల కార్యాలు కూడా సకల మాట ఆయన తెలియబరుస్తాడు. పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కడతాను నేను. ఏమంటాడు? పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కడతానన్నాడు దేవుడు. అలాగే దావీదు గుడారాన్ని తిరిగి కడతాడు. యెహోవా పడిపోయే వారిని అందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడైనా. ఈనాడు మన వాళ్ళు అయ్యగారులు జనాలు నుంచున్నోళ్ళు పడేస్తున్నారు, పడిపోయిన వాళ్ళు లేకపోతే మానేస్తున్నారు. ఉన్నవాళ్ళు పడగొట్టేస్తున్నారు. అది దెయ్యాల బోధ. అక్రమం చేయవారులరా. ఇది క్రమమైనటువంటి సేవ కాదు, క్రమమైనటువంటి పరిచర్య కాదు. అక్రమము విస్తరించడం చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. క్రమమైనటువంటి సేవ పరిచర్యలు సాగుతలేదు ఇప్పుడు. ఒకవేళ ఎవరైనా అలా సాగిస్తే అలాంటి సేవకుని నీచంగా చూస్తుంది సమాజం, సంఘం. అడావిడి చేసి వాడు వైపే చూస్తారు. ఇప్పుడు ఎవడన్నా కుర్రోడు ఇప్పుడు బండికి సైలెన్సర్ తీసేసి ఒక సొక్క బత్తం ఉడదీసేసుకుని ఆడు అని అంటున్నాడు అనుకోండి, ఆడెంక చూస్తారు కానీ నిదానంగా వెళ్ళి కూడా ఎంత చూడరు. ఆడెంక చూస్తారా? ఆడు ఎలా దోలుతున్నాడో, ఆ కోతి గొంతులు కొంగ గొంతులు, ఆడు ఎక్కడికి వెళ్ళి ఎవను గుర్తాడో లేకపోతే ఏమైనా గుర్తాడో తెలదో. ఆడంతా చూస్తారు. అడావిడి చేసి కూడా చూస్తాడు. ఆడితో పాటు ఏను కూడా నరకానికి తీసుకుపోతారు. అలాంటి వాళ్ళకు దగ్గరికి వెళ్ళకపోకండి. టచ్ అని పడేసి వాళ్ళ దగ్గరికి పోబోకండి. వాళ్ళతో పాటు మీరు కూడా పోతారు. అయ్యా మేము వచ్చాము, తలుపు తీయండి అని పిలిచారు ఆ బుద్ధి లేని కన్యకలైదుగురు. వాళ్ళు అంటారంట, అయ్యా మా పాస్టర్ గారు, ప్రభా నీ నామలో అద్భుతాలు చేసాం, పడగొట్టేసాం, లెగ తీసేసాం, అలా చేసాం ఎలా చేసాం అంటే, అక్రమం చేయవర్లరా నా యొద్ద నుంచి పొండ, మీరు ఎవడో నాకు తెలుదు అంటారంట. ఆయనే పొమ్మన్నప్పుడు ఆయన వెనకలినోళ్ళు మనం కూడా పోతాం. కాబట్టి అలా పోకుండా ఉండడానికి సరైనటువంటి మార్గాన్ని మనం ఎంచుకోవాలి. పడిపోయిన వాడిని లేవనెత్తేవాడు, కృంగిపోయిన వాడిని ఉద్ధరించేవాడు. అయ్యగారు చక్కగా పశ్చాత్తాపడ్డారు, ప్రభుని అడిగారు, దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోయ్యా దేవా పాపిని. ఎప్పుడైతే ఈ పశ్చాత్తాపం మనలో వస్తుందో హృదయం కదిలించిపోద్ది దేవునిది. ఆకాశ మహాకాశాలు పట్టజాల దేవుడు పరలోకాన్ని విడిచి భూమి మీదకి దిగి వస్తాడంట. లోకస్వార్త 15వ అధ్యాయం 7వ వచనంలో సక్కర మాట అంటాడు, పరలోక భూమి 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి మార్పు చెంది రక్షించబట్టు ఆయనకి ఎంతో ఆనందము సంతోషం అంట. ఆనందం సంతోషం పట్టలేని దేవుడు ఒకే రోజున అయ్యగారిని స్వస్థపరిచి ఆయన సాక్షిగా వాడుకోవడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, నాకు ఇచ్చినట్టు సమయం చాలా విలువైంది.
ఆ విలువైన సమయాన్ని మనం వినియోగించుకుందాం. చూడండి, పిలుపులకు రాసినటువంటి పత్రికలో చక్కని మాట. పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16 వచనం చూడతాలి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును శాతబుచ్చుకుని లోకమందు, అయ్యారు ఒకసారి పైకి లాగండి, మీ బైబిల్ ఎత్తుకోండి, ఒక్కసారి పైనుంచి కింద చూడండమ్మా. జీవవాక్యమును శాతపట్టుకుని లోకములో జ్యోతిలా. ఈ లైట్ అన్నారిపోద్దేమో కానీ అయ్యగారు నేను నల్లగొన్నానని చిన్నచూపు చూడకుండా ఉంది మా అక్క సులామతి గారు. అయ్యగారు ఏ రూపంలో ఉన్నారనేది కాదు, క్రీస్తు జ్యోతి అయినా దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో చక్కని మాట అంటాడు, ఎందరో అనేకులను తిప్పుదురు, వారు ఆకాశ మండలంలోని నిరంతరం ప్రకాశించు జ్యోతులను పోలిన వారై ఉన్నారు. ఎప్పుడైతే దేవుని వాక్యం వారిని దర్శించిందో సందర్శించిందో, వారు పశ్చాత్తాపడ్డారో, పాపాలు ఒప్పుకున్నారు, దేవుడు వారి జీవితంలో కార్యాలు చేశాడు. సాక్షిగా ఒకే రోజుని స్వస్థపరిచాడు. 7 వారాలు 14 వారాలు మాకు ఉంటాయి అక్కడ. సోమవారం లేకపోతే ఇంకొకటి శనివారం తాడేపల్లిగూడెం, సోమవారం కుంచినపల్లి, ఇంకా రకరకాలుగా ఈ వారాలే తిరుగుతూనే ఉంటున్నారు. బెతాస్త కోనడి దగ్గర 38 సంవత్సరాల బట్టి తిరిగాడు అతను. కూర్చుని కాళ్ళాకపోయి పుండ్లాడిపోయి అంటారు. అయినప్పుడు కూడా ఆయనే దగ్గరికి వచ్చాడంట. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆయనే దగ్గరికి వచ్చి అతడు అప్పటికే పడి ఉన్నాడని ఎరిగి అతని స్థితిని చూశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఈరోజు మనము ఏ స్థితిలో పడి ఉన్నామో ఆ స్థితిలోంచి లేవనెత్తి మనను ఆ లైట్లాగా ఎత్తైన స్థలాల్లో పెట్టడానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగింది కాక. మా సహోదరులు కరపత్రాలు తీసుకుని వాక్యాలు బైబిల్ పట్టుకుని వెళ్తుంటే పరలోక రాజ్యము దేవదూతలు ఇక్కడ తిరుగుతున్నారనిపించింది దొద్దుకూరులో. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇది నమ్మితే మీకు మంచిది, నమ్మకపోతే ఒక రోజున తీర్పులోనికి మీరు వస్తారు. ఎందు గురించి అంటే వారి పాదాలు రాలినట్టు ధూళి సాక్ష్యం ఇస్తారు. కాబట్టి చక్కటి మాట ఆయన తెలియపరిచాడు. అక్కడ అంటున్నాడు కదండి, ఎందు గురించి అంటే ఆయనలో జీవం ఉండే, నా జీవము మనుషులకు వెలుగే ఉంటాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం చక్కని మాట అంటారు చూడండి. 3వ అధ్యాయం 19వ వచనం, యోహాను సువార్త 3. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించుస్తున్నారు. దుష్కార్యములు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించుతున్నాడు, వారి క్రియలు దృష్టికీలుగా కనబడుతున్నాయి కనుక వెలుగు రద్దకు రారు. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఈరోజు ఈ ప్రార్థన పెడితే ఒక 60 మంది ఎంతమంది ఉన్నారు. ఇదే ఈ టేబుల్ అన్ని తీసేసి బేబీ డ్యాన్స్ ఎట్టుంటే సొదొమ గొమొర్రా ప్రాంతంలో అంట లోతింటికి ముసలోడు కూడా కర్రబోటెట్టుకుని వచ్చేసాడంట. ముసలోడు కూడా కర్రబోటెట్టుకుని, రేపు బాబా నాకు ఒక అవకాశం ఏమంటాడు అన్నాడు అంటాడు. ఆ గుమ్మ ఎక్కడ ఉంది చెప్పండి, నేను ముందు ఉంటాను అన్నాడంట. ఏ తాత నువ్వెందుకునే నేను ముందు ఉంటాను అన్నాడంట. ఆటి కుర్రాడు వీళ్ళు దుంపలు. ఎంత దుర్మార్గమైన పరిస్థితి. సత్యం బహు దూరముగా ఉన్నది, దాన్ని గ్రహించేవాడు లేడు. ఆ సత్యాన్ని వివరించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. సత్యమునకు సాక్షిగాను స్తంభముగా నిన్ను నిర్మించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు కనుక మీరు లోకంలో జ్యోతుల్లాగా ఉన్నారు అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అందుకే పడిపోయిన మనలను లేవనెత్తి లోకంలో జ్యోతుల్లా పెట్టడానికి ఆయన వచ్చాడు. అలాగే అయ్యగారిని జ్యోతులకు నిలిపాడు. ఈ సువార్త సజీవ సాక్షిగా ఆయన వాడుకుంటున్నాడు. ప్రియ తల్లులరా, నేటి దినాన్ని మీరు అనేక ప్రాంతాలు, ఒకప్పుడు నా పరిస్థితి కూడా చాలా దుర్బలమైన పరిస్థితి. మా అమ్మ ఒక రోజుని ప్రార్థన చేసింది, ప్రభా ఇలాంటి ఎదవని ఎందుకు పుట్టించావు ప్రభా అని ప్రార్థన చేస్తూ మొదలెట్టింది. ఏ తల్లి ప్రార్థన చేస్తుందమ్మా?
మా అమ్మగారు ప్రార్థన చేసింది, ఇలాంటి ఎదవని ఎందుకు పుట్టించు ప్రభు అని. అలాంటి దుర్మార్గమైన జీవితాన్ని జీవించాను నేను. అలాంటి పరిస్థితి నుంచి దేవుడు నన్ను విడిపించాడు. మా పాస్టర్ గారు నా కొరకు కార్చిన కన్నీటు ప్రార్థన నా పాపపు డాగులన్నిటిని కడిగింది. ఆ ప్రార్థన ద్వారా నా బ్రతుకంతా మార్చుకున్నాను. ఈ రోజుని అనేక ప్రాంతాల్లో స్వార్థకు వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. అన్ని జనుల దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఆయన వాడుకుంటున్నాడు. 3 పర్యాయం నన్ను కొట్టారు కూడా. అక్కడ ఎక్కడైతే కొట్టారో అంత క్రితం నేను కొడతాకి వెళ్ళేవాడిని స్వార్థ అంటే. అలాంటిది నన్నే 3 సార్లు కొట్టించాడు దేవుడు. దేవుడు నువ్వు అనుమతించావు కనుక వారు కొట్టారు, లేకపోతే కొట్టరు అని ఆ ప్రాంతంలోనే తిరిగాను. ఈ రోజుకి 150 మంది వస్తారు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు 150 మంది, బాప్తీసం తీసుకోకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రెగ్యులర్గా వచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందు గురించి అంటే పనులు లేని కారణం చేత వాళ్ళు హైదరాబాదు, చెన్నై, కేరళ, మద్రాసు అనేక ప్రాంతాలకి వాళ్ళు జీవనాధారం కొరకు వాళ్ళు వ్యాపారాల నిమిత్తం వెళ్ళిపోయారు. అయినప్పటికీ 100 మందికి తగ్గరు. దేవుడు అంతమందిని పిల్లల్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన వాడుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ ఉద్యోగాలు లేక, ఏ పని పాట లేక, లేకపోతే బతుకు తెరువు లేక స్వార్థకు వచ్చిన వాళ్ళు కాదు. ఏదో ఒక విషయంలో టాలెంట్ కలిగి మా ముందు ఇంకెవడైనా సరే బలాదూరు అనుకుని తిరిగిన వాళ్ళమే. అలాంటి వాళ్ళు తీసుకొచ్చి దేవుడు సవాలుగా నిలిపి స్వార్థ ప్రకటించడానికి వాడుకుంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడికి కావాల్సింది పిరికోళ్ళు కాదు, ధైర్యవంతులే కావాలి. సావో రేవో తేల్చుకుని రా అంటున్నాడు ఆయన. అందుకోసం వచ్చాం స్వార్థ ప్రకటించ. దెబ్బలకు తినటానికైనా, కొట్టించుకోవడానికైనా, ఎంత దూరమైన, భారమైన, నష్టమైన, కష్టమైనా భరించడానికి వచ్చాం తల్లిదారు. కాబట్టి స్వార్థ ప్రార్థన జరుగుతుంది కదా అని ప్రార్థన ఎప్పుడు సులకంగా తీసివేయకండి. ప్రార్థన మన పరిస్థితులన్నింటినీ మార్చేస్తాం. మా పాస్టర్ గారు చేసిన ప్రార్థన, మా అమ్మగారు చేసిన ప్రార్థన నా పరిస్థితులన్నీ, అలవాట్లన్నింటినీ మార్చేసింది. ఈరోజు మీ అందరినీ మధ్యలో సాక్షిగా నిలిపింది. ఇంచోపు మీ అందరి మధ్య నిలబడటానికి దేవుడు తన సహాయం అందించాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి మా కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఈ టీము అనేక మారుమూల ప్రాంతాలకి, ఎవరు డబ్బున్న వాళ్ళేం కాదు. డబ్బున్న వాళ్ళు అందరూ మేళ కట్టేసుకుని, ఏసీలు పెట్టేసుకుని, ఇన్వర్టర్లు పెట్టేసుకుని లోపల నుంచి బయటకు రాకుండా సూపర్ లగ్జరీ అనుభవిస్తున్నారు. కానీ ఈ టీంలో ఉన్నట్టు వాళ్ళు ఎవరు కూడా డబ్బున్న వాళ్ళు కాదు. ఈ బంతిపు కలర్ షర్ట్ వేసుకుని వచ్చాడు ఈయన అని అనుకుంటున్నారేమో. నాకేమీ లేదు, దేవుడే నాది, నా సహాయం. దేవునికి స్తోత్రం కలిగిందిగా. ఈయన కొనుక్కున్నా కూడా కాదు, ఎవరెవరు దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు అంతే. దేవునికి స్తోత్రం కలిగింది కాక. కాబట్టి మేమందరం ఆయా ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నామంటే మా సహోదరులు కూడా వాళ్ళు గుప్పులు ఇప్పి వాళ్ళ భర్తలతో, వాళ్ళ పిల్లలతో మాట్లాడి గుప్పులు ఇప్పి చేస్తున్న పరిచర్య ఇది. సంఘంలోంచి సహోదరులు, ఒక సంఘంలో వాళ్ళు కాదు వీళ్ళందరూ, ఒక్క సంఘంలో వాళ్ళు కాదు. కాబట్టి వీళ్ళందరూ భారము కలిగి స్వార్థ ప్రకటిస్తున్నాం. మా కొరకు ప్రార్థన చేయండి, మా టీం కొరకు. మా టీం ఎక్కడికి వెళ్ళినా అనేక ఆత్మలు రక్షించబడాలని. మేము ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తాం, రాళ్ళు రప్పలు. రాత్రి ప్రార్థన అయిన తర్వాత 11 అవుతుంది మాకు అక్కడ. అక్కడి నుంచి బయలుదేరేటప్పటికి మా సహోదరులు పగలంతా తిరిగి అలసిపోయి ఉంటున్నారు. వాళ్ళ వెంకట చూస్తుంటే ప్రాణం నీరైపోతుంది. తింటాకి ఏం దొరకదు అక్కడ. రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి 12-1 గంట అయిపోద్ది. వర్షమైనా సలైనా భరిస్తూ మా చెల్లెళ్ళు, సహోదరులు అంత భారాన్ని భరించు అక్కడి నుంచి వస్తున్నారు. వారి కొరకు, వారి బిడ్డల కొరకు చేస్తున్న ఈ పరిచర్య కొరకు, దేవుడు అప్పగించిన భారభరితమైనటువంటి సేవ కొరకు ప్రార్థన చేస్తారని మీకు 2 చేతులు జోడించి తెలియపరుస్తూ